హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయ ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడను, వారికి క్షమింపబడను. గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. చూడండి, దేవుడు వాక్యం చదివిస్తుంది. ఆత్మ అనగా సత్య రూపైన దేవుడు స్వరూపమైన దేవుడు ఒక శక్తి. మనిషి దూషించిన క్షమించబడతాడు గాని ఆత్మ విషయమైన దూషణ పాప క్షమాపణ లేదు. గత జీవితంలో ఆత్మ అనగా అనేక రకమైన ఆత్మలు కలుగుతాయి. భ్రమపరిచే ఆత్మ, మోసపరిచే ఆత్మ, పరిశుద్ధాత్మ. అది మోసపరిచే ఆత్మ ఎలా ఉంటుంది, భ్రమపరిచే ఆత్మ ఎలా? ఈ లోకంలో చాలా వరకు భ్రమపరుస్తూ, అనేకుల్ని భ్రమపరుస్తూ వాళ్ళ జీవితాన్ని నాశనంలోకి తీసుకెళ్తున్న ఆత్మ భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మ ఏం చేసిద్దంటే, నీ మాటకి సాటి లేదు, నువ్వు ఎవడి మాట వినటానికి అవసరం లేదు, నువ్వు చేసే పని అంత మంచిదే, నువ్వు చేసిన పనికి కొందరు నీకు ఇష్టం లేక నిన్ను దోషించినట్టుగా మాట్లాడదు, కానీ ఎంతవరకు కరెక్ట్ కాదు. అటువంటి విషయాలు మీ మనసులో పెట్టుకోవద్దు అని భ్రమపరచు ఆత్మ మనుషుల్ని భ్రమపరుస్తూ వాళ్ళు సత్య జీవితంలో ఎలా జీవించాలో అటువంటి మార్గంలో నడిపింపక సత్యమైన మార్గంలో నడవటానికి ఆలోచన కూడా రాకుండా ఈ భ్రమపరిచే ఆత్మ సొంత జ్ఞానం చేత తనతో పాటు తన కుటుంబాన్ని కూడా, తన జీవితంతో పాటు తన బిడ్డల్ని కూడా సత్యంలోనికి వెళ్ళాల్సిన జీవించాల్సిన ఆత్మ, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే భ్రమపరుస్తూ తనకు తను మోసపరుచుకుంటూ తన కుటుంబాన్ని కూడా మోసం చేస్తూ, చూడండి ఎంతో చక్కగా జ్ఞానంతో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని తన ద్వారానే నాశనం చేసుకుంటుంది. మనిషికి మరణము, నీతిమంతుడికి మరణం ఉంది, పాపికి మరణం ఉంది. నీతిమంతుడికి మరణం ఉంది, పాపికి మరణం ఉంది. మరణము ఎవరు సొత్తు కాదు. ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నా చనిపోయిన తర్వాత మనకి ఏది రాజని సంగతి మూగవాళ్ళకి తెలుసు, గుడ్డి వారికి తెలుసు, హల్లెలూయా, కుంటి వారికి కూడా తెలుసు. గుడ్డి వాళ్ళకి, మూగ వాళ్ళకి, కుంటి వాళ్ళు కూడా తెలుసు. చనిపోతే మనకి ఏది మనకితో పాటు రాదు అనే సంగతి తెలుసు. కానీ మన జీవితము, మనము ఎందుకు ఈ లోకాన్ని జయించట్లేదు? ఈ లోకాన్ని మనం ఎందుకు ప్రేమిస్తున్నాం? ఈ లోకాన్ని ప్రేమించిన తర్వాత మనకి వచ్చిన లాభం ఏంటని దాని గురించి విచారించాలి. రైట్? ఈ లోక సంబంధంగా నువ్వు జీవించిన వాడైతే, ఈ లోకాన్ని నువ్వు ప్రేమించిన వాడైతే నీకు ఏదో ఒక సపోర్ట్ కావాలి. ఈ లోకమైన దాన్ని నీకు రేపటి రోజు మరణించిన తర్వాత ఏమైనా నీకు మేలు చేసిద్దా? శవనకు హల్లెలూయా. నువ్వు చనిపోయిన తర్వాత ఈ లోక సంబంధమైన సొంత జ్ఞానం మరణించిన తర్వాత నీకేమైనా దాని ద్వారా నీకేమైనా ఆదాయం కలుగుతుందా? దాని ద్వారా నీకేం లాభం ఉందా? 2 రోజులు క్షమించాలి. గతంలో అనేవాళ్ళం 2 రోజులు జీవితం, ఇప్పుడు కాదు. 2 సెకండ్లు కూడా నమ్మకం లేని జీవితం ఇప్పుడు. హల్లెలూయా. 2 సెకండ్లు కూడా నమ్మకం లేని జీవితం. ఎంతో భయంకరమైన చెడు దినాల్లో మనము జీవిస్తున్నాము. ఇంకో విషయం చెప్తాను. భ్రమపరిచే ఆత్మ ఏం చేసిద్దంటే ఎవరికి మాటకి మనకు లొంగనీదు. ఎదితోడు నీకు మంచిగా చెప్పినా కూడా మాకు తెలుసులే, నువ్వు చెప్పాల్సిన అవసరం, నీ పని నువ్వు చూసుకో,
ఎవరు అతను మాట్లాడేది? మనిషే. కానీ మనిషిలో ఉండి నడిపిస్తుంది ఎవరంటే మనం గ్రహించాల. సొంత అంటారు నాకు అన్ని తెలుసు అనవచ్చు, తప్పు. అన్ని తెలుసున్నవాడు మూర్ఖుడు. చెప్పండి, అన్ని తెలుసున్నవాడు మూర్ఖుడు. మూర్ఖుడా కాడా? అన్ని తెలుసున్నవాడు ఆయన ప్రాణం సస్తే ఎక్కడికి వెళ్తాదో ఆయనకు తెలియదు. మాట అన్ని ఎందుకు తెలిసింది? మరి నేను సస్తే నేను ఎక్కడ ఏమవుతాను సంగతి నాకే తెలియదు. అన్ని తెలుసు అంటే అంత ఎంతవరకు కరెక్ట్? అన్ని తెలిసినవాడు ఈ జీవితాన్ని కూడా, ఈ లోకాన్ని పోయిన తర్వాత, ఈ లోకం నుంచి మనం విడిపోయిన తర్వాత, ఈ లోకం నుంచి మనము లేకుండా పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం సంగతి కూడా తెలవాలి. అన్ని తెలిసిన వాడు తన బ్రతుకు గురించి, తన ప్రాణం గురించి తెలియని వాడు అన్ని తెలుసు అంటే అంత ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అందుకు కూడా దేవునికి వాక్యం తెలుస్తుంది, తనకు తను జ్ఞానం అనుకున్న వాడికి శ్రమ. ఎప్పుడు అనకూడదు. ఒకవేళ నీకు కొద్దిగా తెలిసిన అయ్యా నాకు పెద్దగా తెలియదు, కొద్దిగా తెలుసు. హల్లెలూయా. అయితే ఈ రోజు భ్రమపరిచే ఆత్మ మనుషుల్ని మోసపరుస్తుంది. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రాంగ్ ఇష్టంలో నడిపిస్తుంటుంది. ఎవరి మాటలు లోబడదు, దేవుడి మాట కూడా లోబడనివ్వదు. తనకు తను అంటాడు, తెలుసు దేవుడు అంటే నాకు కూర్చోబెడితే తినిపిస్తాడా? రైట్, ఆ మాట వాస్తవమే. కానీ దేవుడు నిన్ను చంపేస్తే నీ కుటుంబాన్ని నువ్వు ఎలా పోషిస్తావు? వెంటనే నీ ప్రాణం తీసేస్తే నీ కుటుంబాన్ని నువ్వు పోషించవు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ ఆయుష్ కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము. ఎంత వ్యర్థమే, నువ్వు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణం చూడక బ్రతుకున్నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకునగలవాడెవడు? పాతాళం నుంచి తప్పించేవాడు ఎవ్వడు లేడు. నాకు అన్ని తెలుసున్న వాడి గురించి ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను. నీకు పాతాళంలో నువ్వు వెళ్తావన్న సంగతి నీకు తెలుసా? నీకు అన్ని తెలుసున్నవాడివి, ఇది కూడా తెలవాలి. నేను సస్తే పాతాళంకి వెళ్తా, అప్పుడు నీకేమంటారు? సరే పర్వాలేదు, కొద్దిగా తెలుసు. కానీ ఈ లోకంలో జీవనం అంటున్నాం అంటే, మనము దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఈ లోక ఆలోచనలు కానివ్వండి, ఈ లోక సంబంధమైన ఊహల్లో కానివ్వండి, మనము ఏమంటున్నామంటే నాకు అంత తెలుసు. కానీ తెలియని విషయాలు ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? నా ఆయుష్ కాలం ఎంత కొద్దిదో జ్ఞాపం చేసుకున్నాము. ఎంత వ్యర్థమే, నువ్వు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణం చూడక బ్రతుకు నరుడెవడు? మనం చెప్పగలమా? నేను ఒక 5,000 సంవత్సరాలు బ్రతకగలను, నేను 500 సంవత్సరాలు బ్రతకాలని చెప్పే అంత నమ్మకం వేస్తుంది ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ బ్రతికినా కూడా మరణం రాకుండా ఉంటుందని నమ్మకం చెప్పగలరా? నో, జరిగే పని కానీ కాదు. అందుకు దేవుడు వాక్యం సరిస్తుంది, మరణం చూడక బ్రతుకున్నాడు ఎవడు? చిన్న అనుభవం ద్వారా నేను కొన్ని మాటలు చెప్తున్నాను. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు, మనవాళ్ళు వయసులో ఉన్నప్పుడు, నేను వయసులో వచ్చిన తర్వాత వాళ్ళు మూలుగటం చూసేవాళ్ళు కొందరికి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు బాగున్నారు, నేను వయసులో వచ్చిన తర్వాత వాళ్ళు ముసలోలై మూలుగటం చూశాను నేను. హల్లెలూయా. ఎందుకు? బలంగా ఉన్న వాళ్ళు బలంగానే ఉండాలిగా. ఎందుకు మూలుగుతుంటే వయసు అయిపోయింది. వయసు అయితే నువ్వు మూలుగాల, కర్ర పట్టుకుని నడవాలా? అన్నీ తెలుసున్నాంగా. నాకు అన్నీ తెలుసున్నవాడు నువ్వు ఎందుకు ముసలోడైపోయావు? ఎందుకు ఇంకా వయసులో నువ్వు లేవు? అంటే దానికి అర్థము, ప్రతి వ్యక్తి పుట్టడం ఎంత వాస్తవము, మరణించడం కూడా వాస్తవం. ఇంకో విషయం తెలుసా? అసలు మరణించటంలో ఉన్న ఆనందము పుట్టేటప్పుడు లేదు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, పుట్టేటప్పుడు ఉన్న ఆనందం మరణంలో ఎందుకు ఉంటుంది అంటే, మరిస్తే ఏడుస్తారు. అది అవిశ్వాసుల్ని కలిగించే మాటలు. పుట్టినవాడు అందరు మంచోళ్ళనము, వీడు ఇలా ఉంటాడు ఇలా మారతాడని చెప్పలేము. కానీ మరణించే వాడి గురించి మాత్రము తప్పకుండా ఒక సాక్ష్యం కలిగింది. దేవుడికి మహిమకరంగా ఆయన జీవిస్తే ఏమంటారు తెలుసా? ఆయన ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చచ్చిపోయాడని పదం రాదు, అది వేష భాష. ఏమంటారు తెలుసా? దైవ సేవకులు, మారుమూసి పొందిన వ్యక్తులు, అయ్యగారికి ఏమైందయ్యా, దేవునందు నిద్రించారంటే, అవునయ్యా దేవునందు నిద్రించారు. చనిపోయారంటారు. తండ్రి దేవుడి సన్నిధిలో వాళ్ళు నిద్రపోతున్నారు. అంటే మరణం ఉంది. కానీ మరణం తర్వాత ఏముందంటే, నువ్వు దేవుడి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నావా? రాకడ వచ్చేటప్పుడు
ప్రతి నీతిమంతుడు సమాధులు పగిలిపోతాయి, సమాధులు తెరవబడతాయి. ప్రభు రాకడలో అవి జరిగి యేసుక్రీస్తు వాళ్ళందరినీ ప్రభు తీసుకెళ్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో భ్రమపరిచే ఆత్మ మనకి మోసం చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతాం, కానీ ముందు పాపం పరుగుతుంది, అహంకారము మనిషికి ముందు అహంకారం గర్వము నడుస్తుందంట. ఎక్కడ నడుస్తుంది? గర్వము అహంకారము మనిషి కంటే ముందు పరిగెత్తుతుంది. ఎందుకు? అది నాశనానికి. హల్లెలూయా! అది నాశనానికి కానీ మంచిది కాదు. ఎప్పుడైనా సరే ఒక్క విషయం తెలుసుకోవాలి. మానవ జీవితానికి అర్థం ఏంటంటే, యేసు ప్రభువును నమ్ముకో, యేసు ప్రభువును నమ్మకపో, నువ్వు ఎవరిని నమ్ముతావో నమ్మకపో, అది కాదు. మానవత్వంగా లేనివాడు యేసు ప్రభుని మహిమపరచలేడు. మానవత్వంగా లేనివాడు సాటి మనిషి బాధను అర్థం చేసుకోలేడు. మానవత్వం లేనివాడు వాడు బ్రతుకున్నా కూడా సచ్చినట్టే. కొందరు అంటారు యేసు ప్రభువు కరెక్టే, కానీ మొదటిగా నీకు మానవత్వం కూడా అవసరం. ముందు మనుషుల్లో మంచి పేరు సంపాదించుకో, తర్వాత దేవుడి దగ్గర నువ్వు సంపాదించుకుంది. కానీ కనపడుతున్న మనుషులను అభిమానించలేని వాడివి కనపడిన దేవుడికి నువ్వు ఏం ప్రేమించగలవు? ఇది చెప్తే బాధలో ఉన్నాడు, ఇబ్బందులు, వాడు బాధల్లో పాలు పంచుకున్నా, ఇబ్బందుల్లో పాలు పంచుకునే ఆలోచన లేనప్పుడు, మానవత్వం లేని నువ్వు దేవుడిని ఎలా మహిమపరచగలవు? దేవుడికి ఇష్టలుగా ఎలా ఉండగలవు? ఇప్పుడు విన్నాం కదా, ఇప్పుడు మనం ఏ మాట విన్నామన్నాం చెప్పండి? మరణము రుచి చూడకుండా ఉన్నవాడు నరుడు ఎవడు లేడు. కానీ నాకు కొన్ని విషయాలు మాత్రం తెలుసు యేసు ప్రభు గురించి. బాగున్నప్పుడు చర్చికి వచ్చినప్పుడు బ్రతుకు మార్చుకొని లేని వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తాను. భయంకరమైన వ్యాధి, భయంకరమైన రోగం, భయంకరంగా కాలు చేతి పడిపోయిన తర్వాత వాడు ఎంత పొగరుపోతైనా, ఎంత అహంకారం గలవాడైనా, కాలు చేతులు పడిపోయి కానీ, కిడ్నీలు ఫెయిల్ అయ్యి కానీ, లివర్లన్నీ చెడిపోయిన వీడు బ్రతకడు అంటే మాత్రం తప్పకుండా బైబిల్ పట్టుకుంటాడు. వాడు బాగున్నప్పుడు కరెక్ట్గా ఉన్నాడు, కానీ నువ్వు చచ్చిపోతావనే డాక్టర్ కానీ ఒక మాట అంటే తప్పకుండా నువ్వు బైబిల్ నక్తి దగ్గర పెట్టుకుంటావు. ఎందుకు తెలుసా? చెప్పండి ఎందుకో. ఆ విషయం కూడా నేను చెప్తాను. ఎందుకో తెలుసా? ఒకవేళ దేవుడు ఇష్టమైతే ఆ కిడ్నీని కూడా మార్చగల దేవుడు, అంత శక్తి గల దేవుడు యేసు గురించి. అందు గురించే బైబిల్ పక్కన పెట్టుకుంటారు. నేను చేసిన తప్పులే, నాకు చేసిన పాపానికి అనుభవిస్తున్నాను ప్రభు, ఒకవేళ నువ్వు రక్షిస్తే నేను మారిపోతానని. ఎందుకంటే దీనిలో అంత శక్తి ప్రభావం ఉంది. ఇది వాస్తవం. ప్రభు అంత పవర్ఫుల్. ఆయన చనిపోయిన వ్యక్తిని కూడా లేపగలడు తలుసుకుంటే. నీ కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయినా కూడా బాగా చేయగలడు ఆయన తలుసుకుంటే. నువ్వు మరణిస్తే ఒకవేళ సమాధి నుంచి కూడా లేపగలడు ఆయన, అంత సమర్థుడు. మనుషులకి అసాధ్యము, దేవుడికి సమస్తము సాధ్యం. ఈరోజు నువ్వు చనిపోయినా కూడా దేవుడు తలుచుకుంటే లేపుతాడు. కానీ నమ్మటం వలన విశ్వాసం కలిగను, ఆ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. దేవుడు వాక్యంలో చదువుకుంటున్నాం. మన జీవితాల్లో దేవుళ్ళు మనకు మార్పు రావాలి. మరణం లేకొచ్చు, మరణం రుచి చూడని నరుడు ఎవడు? అందరు చనిపోవాల్సిన వ్యక్తులమే. ఈరోజు కూర్చున్నప్పుడు మనం ఒకే ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజంగా నేను మరణించిన తర్వాత ఎలా ఉంటానో నాకు తెలియదు, కానీ ప్రభు నువ్వు ఇచ్చిన ఆయుష్ని పొందుకున్నాను, నీకు మహిమకరంగా ఈ రోజుతో ఉంటాను ప్రభు. నేను మారిపోయి నా కుటుంబాన్ని మార్చి అనేకులు ప్రభు మాటలు చెప్తాను ప్రభు, ప్లీజ్ నేను చేసిన పాపలు క్షమించమని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు ఉన్న వాక్యాన్ని మీరు తెలుసుకుంటే, డాక్టర్ వల్ల కాంది, మన దేవుడు పరమ వైద్యుడు. ఆయనకి మనుషులకి అసాధ్యం కావచ్చు, డాక్టర్కి అసాధ్యం కావచ్చు, కానీ యేసు ప్రభుకి మాత్రం సమస్తము సాధ్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ వందనాలు ప్రభా. వాస్తవమే 40 సంవత్సరాల నుంచి ఇంకా పెచ్చే, చిన్నప్పటి నుంచి నాకు గడ్డలు కట్టింది. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. ఆపరేషన్ రూమ్ నుంచి కూడా ఈ వయసులో ఉన్నప్పుడు నేను ఆపరేషన్ రూమ్ నుంచి కూడా బయటికి వచ్చాను. కానీ నాకు తెలియదు ఇది యేసు ప్రభువుని నేను నమ్ముకున్న తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత
దేవుడు నాకు బాగా చేస్తాడు సంగతి నాకు తెలియదు. నన్ను దయతో క్షమించు ప్రభా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయంలో మీరు ప్రభా మార్పు తీసుకురండి. వాళ్ళ హృదయాలు కదిలింపు రావాలి. నిజంగా ప్రభు దగ్గర ఏది అడిగినా ఇస్తాడు, కానీ ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. నేను ఒక శక్తిగా మారాలంటే నువ్వు రక్షకుడిగా అంగీకరించాలి. నేను ఒక అనేకుల మధ్య నేను వెలుగుగా ఉండాలంటే నువ్వు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, నువ్వు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఇంకా ఏది దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేయటానికి నీకు ఆలోచన రాకుండా దేవుడు సాయం చేస్తాడు. ప్రభా, వింటున్న ప్రతి బిడ్డ మాటలను ఆయన మీ రక్షణ దయచేయండి. వింటున్న ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి. మీరు కృప చూపించి సాయం చేయండి తండ్రి. కృపాగల దేవుడివి ఈ విశ్రాంతి దినం ఈ నామానికి మహిమ పొందుకోమని నన్ను బలపరచండి. మా కుటుంబాలందరినీ మార్చండి. గుడారాన్ని రక్షించండి. యేసు నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.